గురించి మాట్లాడదాము. ఓ పని చేద్దాం, ఒక్కసారి రష్మిక ఎంట్రీ ఇచ్చే లోపు నాకు ఒక్కసారి వీళ్ళ గురించి వీళ్ళ దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కెన్ వీ హ్యావ్ ఎ మైక్ టు ద ఆడియన్స్ ప్లీజ్? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడతారు? అబ్బా, ఎందుకు అంత ఆతృత, ఆవేశం? చెప్పండి. మై సెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. ఎస్ నాగు, ఎస్. మనందరికీ ఎంతో ఇష్టం. చెప్పు. మనందరికీ ఎంతో ఇష్టమైన రష్మిక కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఓ వేసుకోండి. మనం వరిసే సౌండ్ మేడం ఎక్కడున్నా మేడం ఉన్న కారు క్రష్ అయిపోవాలా. నేను 5 నిమిషాలు కూర్చోవచ్చేమో కదా? వద్దులేండి మేడం, ఎక్కువసేపు మాట్లాడు. చెప్పండి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, అతను యాక్ట్ చేసిన మూవీ అందాల రాక్షసి మనందరికీ ఎంతో తెలుసు, కల్ట్ క్లాసిక్. అలాగే అతను డైరెక్ట్ చేసిన మూవీ చిలస కూడా అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు డైరెక్ట్ అయిపోతున్న దా గర్ల్ ఫ్రెండ్ కూడా అతను యాక్ట్ చేసిన మూవీ లాగే ఇంకొక కల్ట్ క్లాసిక్ అవ్వాలని హోప్ గా ఉన్నాం, ఆశిస్తున్నాం. చాలా ఆల్ ద బెస్ట్ అన్న. ఎక్కడున్నా సరే ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలి అంతే. హలో అరవింద్ సార్, హాయ్ సార్. మీరు తీయబోయే సినిమాలు, మీ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా ఆడియన్స్ని ఎంతో గ్రాప్ చేస్తుంది. ఈ మూవీ కూడా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నాస్టీ స్టార్ నాగు, అసలు ఏం చేస్తూ ఉంటావు? ఇలా మూవీ పిచ్చోండి. అదే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తావు కదా, అసలు ఏం చేస్తూ ఉంటావు అని డౌట్ వచ్చింది నాకు. ఇలా ఈవెంట్లకు వెళ్దాం, వీళ్ళకి వెళ్ళడం, ఏదైనా ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. టిఎఫ్ఐ బానిస అని అర్థమైంది మాకు. ఏమిటదో లైన్ లో మాట్లాడాలని రూల్ ఏం లేదు. నా పేరు వచ్చేసి మహేష్. మహేష్, ఓకే. చెప్పండి మహేష్. నా గర్ల్ ఫ్రెండ్ పేరు వచ్చేసి భూమా అన్నమాట. భూమా నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. ఎందుకు భూమాని లవ్ చేసావు? నేను భూమాని ఎందుకు లవ్ చేశానో మీ అందరికీ తెలియాలంటే నవంబర్ 7 థియేటర్లో చూడండి. రాహుల్ రవీంద్రన్ గారికి నీ బయోపిక్ తీశారని మాకు ఇప్పటిదాకా తెలియలేదే. నా బయోపిక్ కాదు, ట్రైలర్ చూసా నేను చెప్పాను. ఓకే. సో నిజంగా రష్మిక గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, ప్రతి ఒక్కరికి నిజంగా క్రష్, నిజంగా నేషనల్ క్రష్ కాదు కానీ అందరికీ. ఎందుకంటే ఆమె చేసే పాన్ ఇండియా సినిమాలు అనమాట. అన్ని పాన్ ఇండియా సినిమాలు సూపర్ 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 హిట్ అవుతున్నాయి. నిజంగా నేను ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనోళ్ళు, పెళ్ళికానోళ్ళు, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాని మీ గర్ల్ ఫ్రెండ్తో పాటు, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పాటు, వై గర్ల్ ఫ్రెండ్తో పాటు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎంత డెడికేటెడ్గా ఉన్నారో. ఓకే, నెక్స్ట్ ఆ మైక్ అక్కడ నుంచి పాస్ చేయండి ప్లీజ్. ఇటు సైడ్ వచ్చిందా ఇంకోటి? ఓకే, రష్మిక డైలాగా? రష్మిక గారి డైలాగ్ రష్మిక కోసం డైలాగా? రష్మిక గారి డైలాగా? రష్మిక గారి డైలాగ్ నే రష్మిక కోసం చెప్తున్నాను. సరే చెప్పు. సీ సో క్యూట్, సీ సో హాట్, సీ సో గ్లామర్. అది డైలాగ్ కాదు, పాట. ఓ దేవుడా, నాకు ఒక అందమైన క్యూట్ స్వీట్ గ్లామర్ గర్ల్ ని పంపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఓ, మీ వర్షన్లోకి మార్చుకున్నారా? ఓకే. అమ్మాయిలు ఎవరు లేరా ఇక్కడ? ఇంత క్యూట్ నవ్వుతున్నారు, ఏం మాట్లాడరా? చెయ్యిలు ఎత్తాలి కదా. పంపిస్తా నేను మైక్, రెడీ అవ్వండి. వెనకాల ఎవరో మాట్లాడుతున్నారు. యశ్వంత్. ఎవరు? ఓ నువ్వేనా? ఓకే. యశ్వంత్ చెప్పు. మా గ్యాంగ్లో ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి గర్ల్ ఫ్రెండ్ టీజర్ లాంచ్కి వచ్చినాం. ఓకే, గర్ల్ ఫ్రెండ్ టీజర్లో గర్ల్ ఫ్రెండ్ టీజర్ కోసం. ఇంతకీ ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి? రందాల రష్మిక లాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలి. గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు? విజయ నువ్వు కూడా అంటున్నావు. విజయ నువ్వు కూడా అంటున్నావు. వినిపించట్లా? చెప్తే విజయ్ దేవరకొండ అవుకోడు అంటు. ఓహో అని వాళ్ళు అంటున్నారా? ఓకే. అక్కడ ముందు అమ్మాయిలకి ఇవ్వండి కొంచెం, నేను అమ్మాయిలతో మాట్లాడదాం అనుకుంటున్నా ఈరోజు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గర్ల్ ఫ్రెండ్ అనేది నాకు ఇవ్వక అమ్మాయికి మైక్ ఇస్తే టీజ్ చేస్తున్నారా మీరందరూ? లే ఈ జెన్జీలో గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో నేర్పిస్తారని గర్ల్ ఫ్రెండ్ మూవీ తీసారు. ఓకే, అలానే అనుకుందాం కాసేపు. అంత లేదు, గర్ల్ ఫ్రెండ్ ఎంత లాయల్ ఉండాలి అది ఈ జనరేషన్లో అని చెప్పి చూపించడానికి తీసారు అనుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ ఎంత లాయల్ ఉంటుంది అని. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయిగా చెప్పు, గర్ల్ ఫ్రెండ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ బాయ్స్ ఉండకూడదు. ఎవరి దగ్గర రా మైక్ ఉన్నది?
ఎక్కడుంది అది? ఓహో అక్కడి నుంచి వచ్చిందా? ఇంకొక అమ్మాయి ఆన్సరింగ్ చెప్పండి. ఇంతకెవరో ఏదో చెప్తున్నారు. మర్చిపోయిన క్వశ్చన్ ఇంకోసారి. గర్ల్ ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నేనైతే గర్ల్ ఫ్రెండ్ కాదు, సో నాకు తెలియదు. తెలీదు, ఇంకా నో ఎక్స్పీరియన్స్. ఓకే, జస్ట్ హానెస్ట్ ఉంటే చాలా అంతే. సరే. ఇప్పుడు మనం రిలీజ్ డేట్ వీడియో చూసాం కదా, ఆ, దీక్షిత్ అండ్ రష్మిక మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును. అసలు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా కరెక్టేనా, నేను నీకు గర్ల్ ఫ్రెండ్గా కరెక్టేనా అని అనుకుంటున్నారు కదా. సో ఒక బాయ్ ఫ్రెండ్ మనకి కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది అంటావు? నాకు లేరు కాబట్టి నాకు తెలియదు. ఇగో అక్కడి నుంచి చెప్తున్నారు, ఆ చివరి నుంచి. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. మేడం, హాయ్, వింటున్నారా? మీరు ఇక్కడ అటెంటివ్గా లేరు, క్లాస్ రూమ్లో చెప్తున్నప్పుడు వినాలి కదా. ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ చెప్తున్నాను. ఆ, నేను ఒక క్వశ్చన్ అడిగా, ఈ బాయ్ ఫ్రెండ్ మనకు కరెక్టేనా కాదా అని ఎలా తెలుస్తుంది అమ్మాయికి? వైబ్ సెట్ అయితే బాగున్నట్టు, లేకపోతే లేనట్టు. ఎక్కడి నుంచి రా, కొంచెం నిలబడైనా మాట్లాడండి. వేర్ ఇస్ ద మైక్?